అంతే అంతే. మహేష్, గుర్తుందా మనిద్దరు ఎలా ప్రేమించుకున్నావని? మహేష్, మీరు నన్ను ఎంతలా ప్రేమించారు, మనం ఎంత సంతోషంగా ఉన్నామో. మన ప్రపంచం ఎంత చిన్నదిగా ఉంది, కానీ నాకు తెలుసండి మీ మనసుకి ఏమైందని. అందువల్లే నా జీవితమే నరకానికంటే చాలా దారుణమైపోయింది. నేను నిన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాను మహేష్. నువ్వు నన్ను క్షమించు. మహేష్, హలో, పోలీస్ స్టేషన్. నేను నా భర్తని హత్య చేశాను సార్. పారు, చెప్పండి. అంబులెన్స్ రమ్మని చెప్పి బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఓకే సార్. మేడం, మీరు ఇప్పుడు మాతో పాటు రండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఎందుకు అలా చేశారు? మీ దగ్గరే అడుగుతున్నాను. జరిగిందేంటని మాకు సరిగ్గా చెప్పండి. మీరు మీ హస్బెండ్ని హత్య చేస్తున్నారు, హత్య చేశారని మీరే ఒప్పుకున్నారు. అలాగే మీరు ఎందుకు చేశారనేది కూడా చెప్పేయండి. సార్, నేను ఇంకా నా భర్త మేమిద్దరం ఒకరికొకరం బాగా ప్రేమించుకున్నాం. పరిగెత్తుకు, ఆగమని చెప్తున్నాను కదా. కానీ ఎప్పుడు ఈయనకి ఈ క్రికెట్ గ్యాంబ్లింగ్లో ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అన్నీ మారిపోయింది. సార్, నా హస్బెండ్కి విజయ్ అన్న పేరుతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. తీసుకోండి, ఇదిగోండి కాఫీ. జై, తను నా భార్య స్వాతి. స్వాతి తను నా ఫ్రెండ్. నమస్కారం అండి. మహేష్, నీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు. సరే, మీరు కాఫీ తాగండి, నేను ఇప్పుడే వస్తాను. ఒక నిమిషం రా. చెప్పండి
సరే, వాళ్ళ మీద 1 లక్ష పెట్టి చూడండి. ఆఫీస్కి వెళ్ళి కావాల్సిన డబ్బు తీసుకోండి. ఐడియా బాగుంది. సరే, పెట్టేస్తాను. విజయ్, ఒక విషయం అడగొచ్చా? నువ్వు ముందుగానే చేసా, నేను అడిగాను. అది కొని ఇది కొను డబ్బులు కడదాం అంటావు, ఏంటి ఇదంతా? అదేం లేదురా, మ్యాచ్ ఫిక్సింగే. మ్యాచ్ ఫిక్సింగా? ఇది చాలా పెద్ద తప్పు అంటారు కదా. కుటుంబాలే నాశనమని చెప్తారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నా దగ్గర ఏం లేదని. బంగ్లా ఉంది, కార్ ఉంది, అన్నీ ఆ బెట్టింగ్ వల్లనే. పైగా ఎంతో ధనవంతులు ఈ బెట్టింగ్ ని నమ్మేరా బతుకుతున్నారు. కావాలంటే నువ్వు చూడు నేను ఏ రేంజ్కి వెళ్ళబోతున్నానని. అలా అయితే ఇది నేను చెయ్యొచ్చా? నువ్వేమనుకుంటున్నావు? ధారాళంగా చేయొచ్చు, నీ ఇష్టమే. ఈ రోజు కూడా రేట్ 1:5 నడుస్తుంది. ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు కూడా లాభం వస్తుంది కదా. ఓ అలాగా? అలాగైతే సరేరా, నేను డబ్బులిస్తాను, నువ్వే కట్టేస్తావా? ఒకవేళ నేను 10,000 ఇచ్చాను అనుకో. నీ ఇష్టం, ఎంతైనా కట్టొచ్చు. గెలిస్తే లాభమంతా నీదే. సరే, నేను నీకు 10,000 క్యాష్గా ఇస్తాను. నీ ఇష్టం రా. ఇందులో ఏ ప్రాబ్లం రాదు కదా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే సరే. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు క్రికెట్లో గ్యాంబ్లింగ్ చేయబోతున్నారా? మీకే తెలుసు కదా దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిందని. నేను చెప్పేది వినండి, మనం జీవితాంతం సంతోషంగా ఉందాం. ఇలాంటివన్నీ వద్దండి. స్వాతి, నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. నేనిది ఒక్కసారి ఇస్తాను. నేను 10,000 ఇస్తే వాడు 50,000 ఇస్తాడు. ఆలోచించు, 10,000కి 50,000. సరే, సపోజ్ మనం ఓడిపోయాం అనుకో, ఒక 10,000 పోతాయి, అంతే కదా? ఒక్కసారే కదా పోతాయి. దీనివల్ల ఏమవుతుంది? కానీ నాకు చాలా భయంగా ఉంది. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? మిమ్మల్ని మాత్రమే నమ్ముతాను. అయితే ఇదే మొదలు, ఇంకా ఆఖరు కూడా. సరేనా? అలాగే. ఇదిగో పట్టుకో 10,000. ఈవినింగ్ మ్యాచ్ అయిపోయినాక కాల్ చేస్తాను. నువ్వు గెలిస్తే నాకు పార్టీ ఇవ్వాలరా? ఆఫ్ కోర్స్ మిత్రమా. సరే, చూద్దాం. టేక్ కేర్. బాయ్ రా. బాయ్. స్వాతి, 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 స్వాతి. ఇండియా గెలిచేసింది. ఇండియా గెలిచేసింది. దానికి నేనేం చేయను? ఏ పిచ్చిదానా, మన 10,000 50,000 అయ్యాయి. నీకు సంతోషంగా లేదా? సంతోషంగా ఉంది స్వాతి. మన 10,000 50,000 అయ్యాయి. జస్ట్ ఇమాజిన్. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. ఇదిగో నీ డబ్బు. థ్యాంక్ యూ. ఇంకో విషయం, ఈరోజు ఇండియాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్ మీద బెట్ కడితే 1,00,000 నుంచి 8 లక్షల వరకు గెలుచుకోవచ్చు. కడతావా? అదే 8 లక్షలు అనేది బానే ఉంది, కానీ 1 లక్ష అనేది నాకు చాలా ఎక్కువ. అదేం పెద్ద అమౌంట్ కాదు, 1,00,000 రూపాయలే కదా. ఆల్రెడీ నీ దగ్గర 50,000 ఉన్నాయి. ఇంకో 50,000 ఎలాగో అరేంజ్ చెయ్యి. ఒకవేళ ఇంగ్లాండ్ ఓడిపోతే నువ్వు 50,000 ఇవ్వాలి. దానికేం అవసరం లేదు, మ్యాచ్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఆడలే. 50,000 ఏంట్రా, 50 లక్షలు గెలుచుకోవచ్చు. అయితే సరే, ముందు 50,000 కట్టు. స్పిరిట్ గెలుస్తాం రా మనం. Yeah. Oh, come on. Yeah. What? హలో విజయ్, ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఇప్పుడు నా 1 లక్ష రూపాయలు మొత్తం పోయాయిరా. రేయ్, దీనికెందుకు టెన్షన్ అవుతున్నావు? చూడు, ఈ రోజు ఓడిపోతాం, రేపు గెలుస్తాము. ఇదంతా సహజమే. ఆస్ట్రేలియా మీద 3 లక్షలు కడితే 15 లక్షలు గెలుచుకోవచ్చు.
కడతావా చెప్పు. అరే అసలుకే 1 లక్ష పోయింది, ఇప్పుడు 3 లక్షలు అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? రే నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నావు? అమౌంట్ నేను నీకు అప్పుగా ఇస్తాను. తర్వాత ఆస్ట్రేలియా ఎలాగూ చాలా బాగా ఆడతారు, తప్పకుండా గెలుస్తారు. ఈరోజు వాళ్ళు గెలిస్తే నీకు 15 లక్షలు వస్తాయిరా. ఇది జరుగుతుందా? షూర్. అయితే సరే కట్టాయి. థ్యాంక్ యూ రా, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. మీకు పిచ్చి పట్టిందా? 3 లక్షలు ఎలా ఇస్తారు? స్వాతి ఇలా చూడు, ఒకవేళ రేపు వాళ్ళు గెలిచారనుకో 3 లక్షలు కట్టాల్సిన పని నాకు అసలు ఉండదు. అప్పుగా విజయే నాకు ఈ డబ్బులు ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా రేపు మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుందంట. అందరూ అనుకుంటున్నారు రేపు ఖచ్చితంగా ఆస్ట్రేలియానే గెలుస్తుంది. వాళ్ళు ఓడిపోయారంటే పాజిటివ్ గానే మాట్లాడవా? పో వెళ్ళి పని చూసుకో పో. ఎప్పుడు చూడు నెగిటివ్ గా మాట్లాడుకుంటా. ఓ షట్. హలో హలో విజయ్, నా 3 లక్షలు పోయాయిరా. ఆస్ట్రేలియా ఓడిపోయింది. కెన్ యూ బిలీవ్ ఇట్? అరే ఆస్ట్రేలియా ఓడిపోదని నువ్వే కదరా నాతో చెప్పావు. ఇప్పుడు నేనేం చెయ్యాలిరా? రే మ్యాచ్లో ఇదంతా సహజమే కదా. ఇప్పుడు ఓడిపోతే ఏంటి, నెక్స్ట్ మ్యాచ్ లో గెలుచుకుంటావు. సరే సరే, బంగ్లాదేశ్ మీద 1 లక్ష రూపాయలు కట్టేసి. ఓకే బాయ్ రా. మీకు పిచ్చి పట్టిందా? మీరు ఒక పెద్ద ప్రాబ్లంలో చిక్కుకుంటున్నారు తెలియట్లేదా? స్వాతి ప్లీజ్, నేను అసలుకే మూడ్ ఆఫ్ లో ఉన్నాను. నాకు ఈ టెన్షన్ అన్నీ నువ్వు పెట్టకు. మెదలకుండారా. ఈ రోజంతా రెడిపోతుంది. ఓ అలాగా, అయితే ఇండియా మీద ఒక 50,000 రూపాయలు కట్టేసాయి. సరేనా? ఓకే. ఇలా చూడు, ఈసారి లాస్ అవ్వకూడదు. ఇంతకు ముందే చాలా పోగొట్టుకున్నాను. హలో విజయ్, ఒకటి చెయ్యి. నా కారు అమ్మేస్తాన్రా. 2 లక్షలు ఇంగ్లాండ్ మీద కట్టేస్తావా? సరేరా, బాయ్. ఈ రోజు బండి అమ్ముతున్నాడు, రేపు ఇల్లుని అమ్ముతారు, అదేలాగా ఒకరోజు నన్ను అమ్మేస్తారు. Yes! 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 హలో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్వాతి నగలు తీసుకొని బ్యాంకుకి వెళ్తున్నాను. అది తాకట్టు పెడితే 5 లక్షలన్నా దొరుకుతాయి కదా. కానీ ఈసారి ఖచ్చితంగా గెలవాలి ఈ బెట్లో. ఎందుకంటే నేను చాలా నష్టపోయాను, అదంతా సంపాదించాలి. ఆ పరిస్థితిలో ఉన్నాను. నీకు అర్థమైందా? ఓకే. మహేష్, మీకేదైనా పిచ్చి పడుతుందా ఏంటి? మీరు ఏం చేస్తున్నారో అసలు మీకు తెలుస్తుందా? ఇంకా నగలు మాత్రమే మిగిలింది, అది కూడా మీరు అమ్మేస్తారా? స్వాతి దయచేసి అర్థం చేసుకో. నేను నీ నగలు పెట్టి నేను లోనే తీసుకోబోతున్నాను. ఈ డబ్బులు పెట్టి నేను పోగొట్టుకున్నదంతా సంపాదించబోతున్నాను. అంతేకాకుండా ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఇన్ని నెలలుగా మీరు నాకు ఈ విషయమే చెప్తున్నారు, కానీ వేరేవో జరుగుతున్నాయి. ఇంత జరిగినా మీకు అర్థం కాదా? అసలు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు అమ్మేశారు. ఇప్పుడు ఇంకా ఆఖరికి నా నగల పైన పడ్డారు. స్వాతి, నన్ను టెన్షన్ పెట్టకుండా నగలన్నీ తీసుకురా, వెళ్ళు. మీరు ఏమైనా చేసుకోండి, కానీ నా నగల్ని మాత్రం నేను చచ్చినా మీకు ఇవ్వను. అర్థమవుతుందా? స్వాతి, నువ్వు ఆ నగలు ఇవ్వకపోతే ఏంటి, నేనే వెళ్ళి ఆ నగలు తీసుకుంటాను.
అరే మీరందరూ ఎందుకు లోపలికి వస్తున్నారు? మహేష్ ఎక్కడ? ఆయన ఇంట్లో లేరు. ఆయన వచ్చిన వెంటనే మీకు కాల్ చేయమంటాను, సరేనా? వాడు ఇంట్లోనే ఉన్నాడని నాకు బాగా తెలుసు. పైకి వెళ్ళి వెతకండి రా. ఆయన ఇంట్లో. ఆగండి, ఏంటి మీరు అలా వెళ్ళిపోతున్నారు? ఆయన్ని వదలండి. ఏం చూస్తున్నారు? ఆయన్ని వదలండి. అయ్యో, వదలండి. ఆయన్ని వదలండి. వదలండి, ఆయన్ని వదలండి. ఏం చేయకండి, వదలండి. బాత్రూమ్ లో దాక్కున్నాడన్నా. నా డబ్బులు ఇవ్వరా? ఇలా చూడు విజయ్, నీకివ్వటానికి నా దగ్గర ఏమి లేదు. వద్దు వద్దు, ఇలా చూడు, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. అంత తీసేసుకున్నావు నా దగ్గర నుంచి. నా దగ్గర 10 పైసలు కూడా లేవు. అబద్ధాలు చెప్తున్నా. నీ దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది. పట్టుకోండి రా వీడిని. డబ్బులు తిరిగిచ్చే వరకు స్వాతి నా దగ్గరే ఉంటుంది. వచ్చినట్టు ఉంటాను, అర్థమైందా? దీన్ని వదిలేకండి రా. వదలండి. విజయ్, మహేష్, చాలా సంతోషంగా ఉన్నాను రా. తమ్ముడు, నువ్వు కూడా వెళ్ళరా. ద్రోహి, నువ్వు ద్రోహిరా. మాటలాపు. రే విజయ్, నేను నిన్ను నమ్మి ఎంత పెద్ద తప్పు చేశాను. నువ్వు నాకు గుణపాఠం నేర్పించాను, నిన్ను ఊరికి వదిలిపెట్టాను. ఎంజాయ్ చేసావరా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావరా. రేయ్, ఇప్పుడు నువ్వు వెళ్ళరా, ఎంజాయ్ చేసుకో. ఎలా ఉందిరా? సూపర్ కంపెనీ అన్నా. రేయ్ మహేష్, నువ్వు నా డబ్బులు నాకు తిరిగిచ్చే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. మేము మళ్ళీ వస్తాను. నువ్వు ఇంత దారుణంగా ఇంత మోసం చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదురా. మహేష్, ఇది నా బిజినెస్. విజయ్, నేను 10 లక్షలకి ఇంకో పందాన్ని నేను కట్టాలి. పిచ్చారా నీకు? నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. 10 లక్షల గురించి మాట్లాడుతున్నాడు. అదే నీకు స్వాతిని అప్పగించాను కదా, ఇంకేం చేయాలి? సరే, కానీ నువ్వు ఈసారి కూడా ఓడిపోతే స్వాతిని అమ్మేసి నేను నా డబ్బు తిరిగి సంపాదించుకుంటాను. సరేనా? చెప్పు, ఒప్పుకుంటావా? సరే, ఈ డీల్ నేను ఒప్పుకుంటున్నాను. సరే, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. స్వాతి మ్యామ్, మీకు జరిగింది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. సాధ్యమైనంత వరకు మీకు తక్కువ శిక్షణ ఇచ్చేకి మేము ప్రయత్నిస్తాం. ఆ తర్వాత విజయ్కి వాళ్ళ గ్రూప్కి మేము తప్పకుండా శిక్ష వేస్తాం. ఖచ్చితంగా దొరుకుతుంది. విజయ్ ఎవరు? వాడెక్కడున్నాడు? వాడి గురించి డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? వాడి అడ్రస్? వెదవల్లారా, మీలాంటి వాళ్ళ వల్లే చాలా మంది జీవితాలు నాశనం అయిపోయారా? మిగతా వాళ్ళ జీవితం అంత అలుసైపోయిందారా మీకు? మిగతా వాళ్ళ జీవితం అంతా మీకు అంత అలుసైపోయిందరా? మిమ్మల్ని అంతా ఊరికి వదలకూడదురా.